ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అనుదినము ఈ ఉదయకాల సమయం జీవధార అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనకి అనుదిన జీవాహారాన్ని మనకి అనుగ్రహిస్తున్న దేవునికి వందనాలు. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈరోజు కావాల్సిన ఆత్మీయ జీవాహారాన్ని మనం తీసుకుందాం. దయగల ప్రభువ, కృపగల దేవ, మహిమగల తండ్రి, నాయన నీకు స్తోత్రాలు. ఈ దినము కావలసిన ఆత్మీయ జీవాహారం మాకు అనుగ్రహించమని, మంచినీళ్ళు పొడి విత్తనముల వాక్యం ఫలింపజేయమని యేసు నామమున వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రియ సోదర, ప్రియ సోదరి, ఈ దినం మన ఏ విషయం దేవుడు మనతో ఏ లేఖనంతో మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మని పొందుకోవడానికి దేవుడు కృప ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. మరి పరిశుద్ధాత్మ వస్తే మనకి ఏంటి ఉపయోగం? పరిశుద్ధాత్మని మనం పొందుకుంటే మనకి ఏంటికి లాభం అంటే, సోదరి సోదర, పరిశుద్ధాత్మను పొందుకుంటే భూమి మీద చీకటి అంధకార శక్తులు మన దగ్గరికి రావు. పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల గొప్ప పరిశుద్ధత జీవిస్తూనే మనం నిత్య రాజ్యానికి వారసులు అవుతాం అండి. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఇవన్నీ జరగాలంటే, నువ్వు ఒక గొప్ప సాక్షిగా జీవించాలంటే, కొందరికి నువ్వు మార్గదర్శిగా జీవించాలంటే, కొందరికి నువ్వు యేసు వైపు తిప్పి కొన్ని ఆత్మలు రక్షించాలంటే, నిజరక్షకుని యొక్క రక్షణ శాశ్వత కాలం మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ మనకు తోడే ఉండాలి. మరి పరిశుద్ధాత్మ మనకు తోడే ఉండాలంటే మనం ఏం చేయాలి? అది లేఖనంలో చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం అక్కడ ఉంటుంది. అందుకు మరి నేను చూడండి, ఇక్కడ కింద ఉంటుంది మరి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి సర్వోన్నతుని శక్తి మనం కమ్ముకున్నప్పుడు ఇటువంటి కార్యాలన్నీ జరుగుతాయి. ఎటువంటి కార్యాలు? అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. గొప్ప శక్తిని, ఆత్మీయ బలముని, ఆత్మీయ శక్తిని మనం పొందుకుంటాం. మరి అది రావాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు చేయవలసిన పని మనం ఉపవాసాలు ఉండడం వల్ల, కానుకలు ఇవ్వడం వల్ల, లేదా మందిరాలు కట్టడం వల్ల, పరిచయాలు చేయడం వల్ల, ఆ అన్నదానాలు చేయడం వల్ల, పుణ్యకారాలు చేయడం వల్ల మాత్రం పరిశుద్ధాత్ముడు రాడు. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోలేం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 8వ వచనం ఉంటుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడే మీరు శక్తిని నందుదురు. దైవశక్తిని మనం పొందుకుంటాం. అటువంటి దైవశక్తిని, మన యేసు శక్తి మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ రావాలంటే మనం ఏం చేయాలి అంటే, అదే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38-39 మాట ఉంటుంది. పేతురు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చూసారండి, పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారట. అది ఎవరికి? ఆయనకైనా పక్షపాతం ఉందా? నావాడు, నా దేశస్తుడు, వీళ్ళు వాళ్ళు, అదే పలానా లేదట. ఎవరికైనా వర్తిస్తుంది. ఎవరైనా సరే, దేవునికి జరిగిన వారు, ఎరగని వారు, ఎవరైనా ప్రాంత, దేశ జాతులు ఎటువంటి ప్రాబ్లం లేవండి. అందరికీ కూడా ప్రతి ఒక్క మానవుడికి దేవుని ఇస్తున్న గాడ్ గిఫ్టెడ్ పరిశుద్ధాత్మని వరం. కానీ అది పొందుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందుకొని యేసు నామమున బాప్తిజం పొందుకున్న వాళ్ళకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారట. అయితే ఇక్కడ కింద ఉంది 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తున్న అందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. చూసారని, కొందరికి అనలే, అందరికీ అట. కనుక పరిశుద్ధాత్మ శక్తి ఒక్కరికే వస్తుందని లేదా అపొస్తలుల మీద ఉంటుందని అనుకోకండి, శిష్యుల దగ్గర ఉంటుంది అనుకోకండి. అందరి దగ్గర ఉంటుంది. కొర్నేలింటికి పేతురుగా వచ్చిన మాకే యూదులకే పరిశుద్ధాత్మ శక్తి అనుకున్నారు. కానీ కొర్నేలింటికి వచ్చినప్పటికి అక్కడ ప్రార్థన చేయగా అక్కడ కొర్నేలింటి వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు
అప్పుడు అనుకుంటారు మన దేవుడు పక్షపాత కోసమని, దేవుడు అందరి పట్ల కూడా ఒకే విధమైనటువంటి ఆత్మని ఉంచుతున్నారని. కనుక సోదరి సోదరి, ఈరోజు నీవు నేను కూడా అటువంటి పరిశుద్ధాత్మని పొందుకోవచ్చు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవచ్చు. నిజమైన మారు మనసు, నిజమైనటువంటి పాప క్షమాపణ కలిగి ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. కనుక అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహదినం జరుపుకుంటున్న వారికి దేవుడు నూతన దయాకిరీటం అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈరోజు సాయంకాలం కూడా ఉపవాస కూడి ప్రార్థన ఉంది. సాయంత్రం లైవ్ 7 గంటల నుంచి 8:30 గమనించగలరు.